సరే, ఇంకా ఆలస్యమెందుకు, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మన ప్రయాణం ఎక్కడికో తెలుసా? మన సౌర వ్యవస్థకే గుండెలాంటి సూర్యుడి లోపలికి. మనం మన ప్రయాణాన్ని సూటిగా ఒక పెద్ద మిస్టరీతో మొదలుపెడతాం. అసలీ కథ మొత్తానికే ఇదే కీలకం. మన ప్రయాణం మొదలయ్యేది సూర్యుడి కోర్ లోపల. దాన్ని సూర్యుడి ఇంజిన్ రూమ్ అని కూడా అనుకోవచ్చు. సూర్యుడిలో ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది జరిగేది ఈ కోర్లో మాత్రమే. అంటే సూర్యుడికి కావలసిన అపారమైన శక్తి అంతా ఇక్కడే పుడుతుందన్నమాట. మరి ఈ ఫ్యూజన్ జరగాలంటే ఉష్ణోగ్రత ఎంత ఉండాలో తెలుసా? సుమారుగా 15 మిలియన్ డిగ్రీల సెల్సియస్. అంటే అదెంత వేడో మనం ఊహించుకోవడం కూడా కష్టం. సరే, ఇప్పుడు కోర్ నుంచి బయటికొస్తే మనం రేడియేటివ్ జోన్లోకి అడుగుపెడతాం. కోర్లో పుట్టిన శక్తి తన సుదీర్ఘ ప్రయాణాన్ని మొదలుపెట్టేది ఎక్కడే. అయితే ఈ దట్టమైన పొరను దాటడానికి ఆ శక్తికి ఎంత టైం పడుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఏకంగా 1,70,000 సంవత్సరాలు. ఎంత నెమ్మదైన ప్రయాణమో చూడండి. ఆ తర్వాత వచ్చేదే కన్వెక్షన్ జోన్. ఇది సూర్యుడి లోపలి భాగంలో ఉన్న చివరి పొర. ఇక్కడ్నించే శక్తి ఉపరితలానికి చేరుకోవటానికి రెడీ అవుతుందన్నమాట. దీన్ని మనం బాగా మరుగుతున్న నీళ్ల గిన్నెలా ఊహించుకోవచ్చు. వేడి ప్లాజ్మా పైకి వస్తుంది, చల్లబడుతుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది. ఇలా కంటిన్యూస్గా జరగడం వల్లే శక్తి పైకి చేరుకుంటుంది. సరే, ఇప్పటిదాకా లోపలేం జరుగుతుందో చూశాం కదా. ఇప్పుడు బయటకొచ్చి మనకు భూమి మీద నుంచి కనిపించే పొరల గురించి మాట్లాడుకుందాం. మనం సూర్యుడి ఉపరితలం అని అంటాం కదా. నిజానికి మనం చెప్పేది ఈ ఫోటోస్ఫియర్ గురించే. మనకు కనిపించే ఆ ప్రకాశవంతమైన వెలుగు అంతా ఇక్కడ్నుంచే వస్తుంది. అంటే కోర్తో పోలిస్తే ఇది చల్లగా ఉంటుందన్నమాట. ఇక్కడే సూర్యుడి శక్తి కాంతి రూపంలో స్పేస్లోకి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తుంది. ఈ ఫోటోస్ఫియర్ పైన క్రోమోస్ఫియర్ అని ఒక పల్చని పొర ఉంటుంది. ఇది పల్చగా ఉన్నా చాలా యాక్టివ్గా ఉంటుందండోయ్. సూర్యుడి వాతావరణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఈ క్రోమోస్ఫియర్ అస్సలు ప్రశాంతంగా ఉండదు. ఇక్కడ పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అన్నీ కంట్రోల్ చేస్తుంటాయి. ఇవి పెద్ద పెద్ద ప్లాజ్మా మంటల్ని సృష్టిస్తాయి. కొన్నిసార్లైతే పదార్థాన్ని నేరుగా అంతరిక్షంలోకి విసిరేస్తాయి. ఇప్పుడు మనం ఈ ప్రయాణంలోనే అత్యంత ఇంట్రెస్టింగ్ భాగానికి వచ్చేశాం. అదే కరోనా. సైంటిస్టులను కొన్ని దశాబ్దాలుగా తలలు పట్టుకునేలా చేస్తున్న మిస్టరీ ఇది. ఒక్క నిమిషం ముందు సూర్యుడి ఉపరితలం అంటే ఫోటోస్ఫియర్ టెంపరేచర్ గుర్తు చేసుకుందాం. అది సుమారుగా 5,500 డిగ్రీల సెల్సియస్. కానీ అదేంటి విచిత్రం? ఆ ఉపరితలం నుంచి దూరం వెళ్లే కొద్దీ కరోనా టెంపరేచర్ ఏకంగా 20 లక్షల డిగ్రీల సెల్సియస్కి పెరిగిపోతోంది. ఇది నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. అసలు ప్రశ్న ఇక్కడే వస్తోంది. సాధారణంగా మంట నుంచి దూరం వెళ్తే వేడి తగ్గాలి, కాని ఇక్కడ రివర్స్లో వేడి పెరుగుతోంది. ఎందుకు? సైన్స్లో దీన్నే కొరోనల్ హీటింగ్ ప్రాబ్లం అంటారు. కరోనా అంటే మరేంటో కాదు, సూర్యుడి బయటి వాతావరణం. మామూలుగా మన కంటికి కనిపించదు, కాని సంపూర్ణ సూర్యగ్రహణం అప్పుడు మాత్రం అద్భుతంగా కనిపిస్తుంది. అంతేకాదు, మన సౌర వ్యవస్థ అంతా వీచే సోలార్ విండ్కి కూడా ఇదే సోర్స్. మరి ఈ మిస్టరీలను ఛేదించాలంటే మనం సూర్యుడి దగ్గరికి వెళ్లాల్సిందే కదా. ఇక్కడే మన మోడర్న్ టెక్నాలజీ సీన్లోకి వస్తుంది. 2018లో నాసా ప్రయోగించిన పార్కర్ సోలార్ ప్రోబ్ సూర్యుడిని టచ్ చేసిన మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ ఇదే. ఈ ప్రోబ్ ఎంత ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో పనిచేస్తుందో చూడండి. గంటకు 7 లక్షల కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తుంది. సూర్యుడికి కేవలం 64 లక్షల కిలోమీటర్ల దగ్గరగా వెళ్తుందన్నమాట. ఇప్పటికే ఈ ప్రోబ్ మనకు చాలా అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చింది. సోలార్ విండ్ ఎలా అంత వేగాన్ని అందుకుంటుంది, కరోనా ఎలా పనిచేస్తుంది అనే విషయాలపై మనకు ఇప్పుడొక క్లారిటీ వచ్చింది. ఇదంతా ఎప్పటి కథో తెలుసా? చాలా పాతది. దాదాపు 460 కోట్లేళ్ల క్రితం మన సౌర వ్యవస్థ ఏర్పడుతున్నప్పుడు జరిగిన ఒక పెద్ద టక్కర వల్లే సూర్యుడు, దాని మిస్టీరియస్ కరోనా ఏర్పడ్డాయని సైంటిస్టులు నమ్ముతున్నారు. ఇవన్నీ తెలుసుకున్నాక కూడా ఇంకా ఒక ప్రశ్న మిగిలే ఉంది. మనం చూస్తున్నది, తెలుసుకున్నది పైపైన మాత్రమేనా? మన నక్షత్రం తనలో ఇంకెన్ని పురాతన రహస్యాలను దాచుకుందో కదా.